నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాస్తు నిపుణులు జేఎస్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు మనకి వ్యాపారంలో అభివృద్ధి రావాలనేసి చాలామంది పెట్టేదే వ్యాపారం దానికోసం. అయితే కొన్ని ఏంటంటే ఎంత చేసినా కూడా అభివృద్ధిలోకి రాకుండా ఏదో ఒక కష్టం, ఏదో ఒక ఖర్చు, ఎప్పుడో ఏదో ఒక నష్టం వస్తూ ఉంటుంది కదా. అయితే వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి అని అంటే ఏదైనా రెమెడీ ఉందా ఫాలో అవ్వడానికి? అది మా ప్రేక్షకుల కోసం తెలియజేయరా? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. సరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. వ్యాపారంలో ఇప్పటి కాలంలో మనం చూసుకున్నట్టయితే వ్యాపారం అనేది కొంత స్తబ్దత అనేది ఏర్పడింది. మరి వ్యాపారం ఎలా అంటే సాగదీయాలని చాలా కష్టంగా ఉంది. అప్పులు కట్టుకోలేని పరిస్థితి, జీతాలు లేని పరిస్థితి. మరి ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదండి. మరి వ్యాపారంలో ఏంటిది అనంటే ఒక స్తబ్దత ఏర్పడినప్పుడు దైవాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. దైవ ఆరాధనతో కూడా మనం చేసుకోవచ్చు. మరి దైవారాధన మించింది ఇంకా ఏమైనా ఉందా అండి అంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు కూడా ఉన్నాయి వాటికి సంబంధించి. ఇక్కడ ఏంటంటే వ్యాపారంలో ప్రధానంగా వ్యాపారాన్ని బట్టి కూడా కొంతమందికి మనకు రెమెడీస్ ఉన్నాయి కొన్ని. ఓకే. వ్యాపారానికి సంబంధించి అంటే ఏ వ్యాపారానికి తగ్గట్టు ఆ వ్యాపారంలో సంబంధం ఉంది. ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైతే వ్యాపారం చేస్తున్నామో మనకు కావాల్సింది ఈ వ్యాపారం చేసే ప్రతి శుక్రవారం రోజు మనం ఏం చేయగలుగుతున్నాము. ఓకే. అందరూ శుక్రవారమే పూజ చేస్తారు. అవును. కానీ లక్ష్మీవారం అంటే గురువారం నైట్. లక్ష్మీవారం అంటే గురువారం నైట్ మనం చెయ్యాలి యాక్చువల్గా. మరి గురువారం రోజు నైట్ ఏం చేయాలండి అని అంటే ఈ లక్ష్మీదేవి ఫోటో గనక ఉన్నట్లయితే మనం పట్టణంలో పెట్టుకుంటాక లక్ష్మీ గణపతి సరస్వతి అనే ఫోటో అవును వ్యాపార సంస్థల్లో ఈ లక్ష్మీదేవికి గురువారం రోజు సాయంకాలము ఆ ఫోటోను శుభ్రంగా మనం బొట్టు పెట్టేసి తర్వాత మన దగ్గర నువ్వులు, మన లవంగాలు, లవంగాలు, పచ్చకర్పూరము, యాలక్కాయలు ఇవి తీసుకొని. ఓకే. ఇప్పుడు లవంగాలు, యాలకులు ఎన్ని తీసుకోవాలి అంటారు? ఎన్నైనా తీసుకోవచ్చా, మన ఇష్టమా? 20 గ్రాములమ్మ. 20 గ్రాములు. అది 20, ఇది 20 గ్రాములు. 20 గ్రాములు, 20 గ్రాములు, ఇంకోటి 20 గ్రాములు. ఓకే. లవంగాలు, పచ్చకర్పూరం, యాలక్కాయలు 20 గ్రాములు తీసుకోవాలి. ఇవి తీసుకొని దీన్ని ఏం చేయాలి అని అంటే మంచిగా నూరాలి. నూరిన తర్వాత మన పౌడర్ లాగా వస్తుంది. ఆ పౌడర్ని తీసుకొని మనకు ఒక చిన్న బట్ట, ఎల్లో కలర్ బట్ట తీసుకోవాలి. ఎల్లో కలర్ బట్ట తీసుకొని దానిలో మనకు పచార దుకాణంలో దొరుకుతాయి. ఇవి మన పటికం, పటిక అని ఉంటుంది. ఆ పటికం, ఆ పటికాన్ని గన దానిలో ఆ బట్టలో పెట్టేసేసి దానికి 5 బొట్లు పెట్టాలి. ఏదైతే మనకు జాకెట్ బట్ట కడతాం కదా దానికి పసుపు రంగు, దానికి 5 బొట్లు. ఎలా పెట్టాలండి 5 బొట్లు అంటే 2 వికోణాలకి విదిశలకి మధ్యలో ఒక బొట్టు మధ్యంలో. అంటే విదిశలు అంటే ఈశాన్యము, ఆగ్నేయము. ఆ బట్టకి మనకు ఇప్పుడు పట్టుకున్నాం అనుకోండి, ఆ మూల ఈ మూల, మళ్ళీ కింద మూల కింద మూల పెట్టి మధ్యలో ఒక బొట్టు. ఇలా గంధాన్ని కుంకుమని పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ చూర్ణం చేసేటువంటిది ఏదైతే పదార్థం ఉంటుందో దాని పొడిని కొద్దిగా ఆ బట్టలోకి వెయ్యాలి. మిగతా కొద్దిగా ఉంటుంది కదా, మళ్ళీ దీన్ని ఒక గ్లాస్ తీసుకోవాలి. ఒక రాగి గ్లాస్ కానీ లేదా సీసం గ్లాసులో కానీ ఏదైనా గ్లాస్ తీసుకొని దానిలో ఈ పొడిని మిశ్రమాన్ని వేసేసి దీనిలో రోజు ఒక ఎర్ర పువ్వు, అది మందారం కావచ్చు లేకపోతే ఎర్ర పువ్వు ఏదైనా కానీ కాడ ఉన్న పువ్వు, గులాబీలు అట్లా కూడా వేసుకోవచ్చు మనం. వేసుకొని దీన్ని మన పూజా మందిరంలో కానీ అక్కడ ఎక్కడైతే పూజ చేసుకునే సమయం ఎక్కడైతే పైన పటాలు పెట్టిన చోట కానీ లేదా మన గల్లా పెట్ట పైన ఈశాన్యం కానీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ నీళ్లను మళ్ళీ మనం ప్రతి వారం ఆదివారం మన గురువారం నైట్ మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? మళ్ళీ ఈ నీళ్ళని ఏం చేయాలి అని అంటే మా వ్యాపార ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో ఆ ఎంట్రన్స్ దగ్గర ఈ నీళ్ళని చల్లాలి. అలానే పెట్టి నీళ్ళని చల్లాలి. మరి ఆ పువ్వు ఏమవుతుందండి? మరి పువ్వు ఏమన్నారు కదా అని అంటే ఆ పువ్వు ఎంతకాలం ఉంటుందో చూడండి. అంటే మీ మీద ఆ వ్యాపారం మీద ఎంతమంది కళ్ళు ఉన్నాయా అనేది తెలిసిపోతుంది అక్కడే. ఆ పువ్వు అలా వికసితంగా ఉంటే కనుక ఖచ్చితంగా
మీరు బాగుంది, మీకు మీ యొక్క వ్యాపారంలో మంచిగానే ఉంది, మీరు అనుకున్న రీతిలో వ్యాపారం బాగలేదు అనుకోవడానికి లేదు. ఓకే. అంటే మీ యొక్క గ్రహస్థితి బాగాలేదని అర్థం అక్కడ. అంతేగాని వ్యాపార సంస్థ వ్యాపారం స్థలం మంచిగానే ఉన్నట్టు. ఓకే. కొంతమందికి ఈ యొక్క అవకాశం కూడా కొంతమందికి పువ్వు ఆడిపోవటం కానీ లేదా నీళ్లు కరగటం కానీ జరుగుతుంటాయండి. అది గమనించాల్సిన విషయం ఇక్కడ కూడా మళ్ళీ. ఓకే. ఓకే. ఎందుకంటే కొంతమంది వ్యాపారంలో బాగున్నా కూడా తన సొంతంగా తన ఒక వ్యాపారం పెట్టుకుంటాడు, లాభాలు ఉండవు. మళ్ళీ వ్యాపారం పెట్టుకున్నాడు కూడా మరి లాభాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఈ విధంగా ఉంటే లాభాలు లేకపోవడం కారణం ఏంటంటే తన జాతకరీత్యా సరిగ్గా పనిచేయట్లేదు ఆ యొక్క వ్యాపార సంస్థ అని అర్థం. ఓకే. అంతే తప్ప వాస్తు మీద కావచ్చు, ఇంకా వాడు అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ ఉందా అని అనుకోవడం ఏదైతే ఉంటుందో అక్కడ కనుక ఈ విధంగా లక్ష్మికి ఆరాధన చేస్తే కనుక ఆ వ్యాపార సంస్థ ఆకర్షణ పెరుగుతుంది, జనాకర్షణ పెరిగి వ్యాపారంలో కూడా కొంత గొప్ప మన మీద ధ్యాస కలుగుతుంది. వీళ్ళ దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఆ వ్యాపారం చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా మారుతుంది ఈ రెమెడీ కూడా. ఓకే. అంటే వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి మా ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రెమెడీ తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. జాతకపరంగా కానీ వాస్తుపరంగా కానీ ఎలాంటి ఇబ్బందులైనా ఉండి లేదు మీరు జాతకం చూపించుకోవాలి అని గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.